సంగారెడ్డి జిల్లాలోని హత్నూరా మండలం బడంపేటలో యక్షి సంస్థ ఆధ్వర్యంలో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సహకారంతో రాజ్యాంగ విలువల ఆచరణ పూలే కపుల్స్ ఫెలోషిప్ ప్రారంభమైంది. మెదక్ సంగారెడ్డి జిల్లాలకు చెందిన 21 మంది పూలే దంపతులు ఇందులో పాల్గొనే స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సహోదర భావం, ప్రజాస్వామ్య విలువలను తమ కుటుంబాలు, గ్రామ సమాజంలో ఆచరిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కుల, మత, లింగ వివక్ష నిర్మూలనతో పాటు సామాజిక న్యాయం, సమానత్వ స్ఫూర్తిని గ్రామాల్లో బలోపేతం చేయాలని సంకల్పించారు. ఫెలోషిప్ ద్వారా పిల్లలు, యువత, మహిళలకు రాజ్యాంగ విలువలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే ఆశయాల స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో యక్షి డైరెక్టర్ మధుసూదన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నడిపే వాళ్ళంతా కూడా ఈ రోజున అమృతకాలం వస్తుంది. ఈ అమృతకాలంలో అంతా అమృతమే పడాలి. ఎప్పుడు కూర్చుంది, మనం ఎప్పుడు కూర్చున్నాము, మన అందరి కూడా ఆ ఉండడం కోసం భారతదేశంలో అప్పుడు అనేక రకాల మతాలు ఉన్నాయి, ఇప్పుడు అనేక రకాల కులాలు ఉన్నాయి. పేద ధనిక అనే అసమానత్వం అప్పుడు ఉంది, పెద్ద బలగం ఉంది. ఈ బలగం మొత్తం కూడా దీనికోసం అనుకున్నారంటే, సావిత్రిబాయి, జ్యోతిబాయి పూలే వాళ్ళు పుట్టినప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం లేదు, రాజ్యాంగం కూడా లేదు. అది దాదాపు 200 సంవత్సరాలు అయిపోయాయి. 200 సంవత్సరాల కిందనే వాళ్ళకి అనిపించింది, వాళ్ళు కూడా బీసీలో వాళ్ళకి అనిపించింది ఊర్లో ఇంత అసమానత ఉంది, ఇంత ఘోరంగా వాళ్ళు మనల్ని చూస్తున్నారు, మనకు భూములు లేవు, మనకు అవకాశాలు లేవు. ఆయన చదువుకున్న ఆయన జ్యోతి బాపులు, ఆయన అనుకున్నాడు నా భాష అని పెట్టి ఆమె చదువుకుంది, చదువుకుంటారు. ఆమె కూడా ఇద్దరు కలిసి ఆలోచించి మాట్లాడి ఇద్దరు కలిసి ఎలా ఆలోచిస్తున్నారు, ఆ మార్పు వాళ్ళు ఆ రోజే మనకి ఇచ్చారు. వాళ్ళు వేయడం మూలంగా చాలా మంది దాంట్లో స్ఫూర్తి చెంది చైతన్యం వచ్చింది. చైతన్యం తర్వాత వాళ్ళు ఆ సమయంలోనే అప్పుడు ఇంకా భూస్వామి సమాజం మనది ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనతో స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశంలోను, సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక సంరక్షిస్తూ అభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకముగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. కాబట్టి ఇది ఉంది కదా.